రైట్. మనం ఈనాడు కథనాన్ని చూస్తున్నాం. ఇందిర రికార్డును అధిగమించిన మోదీ అంటూ ఈనాడు కథనాన్ని ప్రసారం చేసింది. ప్రధాని మోదీ ఒక సరికొత్త రికార్డును సృష్టించారు. దేశంలో వరుసగా ప్రధాని పదవిని చేపట్టి ఎలాంటి విరామం లేకుండా సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న రెండో నేతగా ఇందిరాగాంధీ పేరిట ఉన్న రికార్డును ప్రధాని అధిగమించినట్టుగా అయితే ఈ వార్తా కథనం మనకు తెలుస్తుంది. 2014 మే 28న తొలిసారి ప్రధాని అయ్యారు. ఇక శుక్రవారంతో 4078 రోజులు పూర్తి చేసుకోబోతున్నారు మోడీ. దివంగత మే 26న తొలిసారి ప్రధాని అయ్యారు. ఆయన శుక్రవారంతో 4078 రోజులు పూర్తి చేసుకోబోతున్నారు. దివంగత ఇందిరాగాంధీ 24/1 1968 నుంచి 24/3/1977 వరకు 4077 రోజులు ప్రధానిగా ఉన్నారు. ఇక ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా దీర్ఘకాలం సేవలందించారు. స్వాతంత్రానంతరం జన్మించి దీర్ఘకాలం ప్రధానిగా కాంగ్రెసేతర రైట్. ఇక దేశంలో ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు వరుసగా 6 ఎన్నికల్లో ఒక పార్టీ పక్ష నేతగా ఎన్నికైన ఏకైక నేత నరేంద్ర మోదీయే. 2002, 2007, 2012లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గి సీఎం పీఠాన్ని అధిరోహించారు. 2014, 2019, 2024 సార్వత్రిక ఎన్నికల్లో నెగ్గి ప్రధాని అయ్యారు. మొత్తంగా ఇందిరాగాంధీ పేరిట ఉన్న రికార్డును ఈ రోజుతో మోదీ అధిగమించబోతున్నారు. ఇక దేశ ప్రధానిగా సరికొత్త రికార్డును సృష్టించారు మోదీ అంటూ ఈనాడు కథనాన్ని ప్రసారం చేసింది. దేశం ప్రధాని బాధ్యతలు చేపట్టిన తర్వాత విశేష సేవలు కూడా అందించారు మోదీ. కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆపరేషన్ సింధూర్ కానివ్వండి, కొన్ని కీలక నిర్ణయాల విషయంలో ఆర్టికల్ 370 రద్దు వంటి విషయాల్లో కూడా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇక సహకార విధానాన్ని ప్రకటించారు అమిత్ షా. నకిలీ ఓటర్లను ఎలా అనుమతిస్తామంటూ కూడా ఈనాడు కథనాన్ని ప్రసారం చేసింది. ఒకసారి అంతర్జాతీయ వార్తలను మనం చూస్తే, అంతర్జాతీయంగా భారత్, బ్రిటన్ల మధ్య స్వేచ్ఛా వాణిజ్యానికి పునాదులు పడ్డాయి. 99% భారతీయ ఉత్పత్తులపై తగ్గనున్న సుంకాల భారం అంటూ ఈనాడు కథనాన్ని ప్రసారం చేసింది. మొత్తంగా భారత్, బ్రిటన్ల మధ్య స్వేచ్ఛా వాణిజ్యానికి అయితే అడుగులు పడుతున్నాయి. ఇంకొక వార్త మనం చూస్తే, విమానం గాల్లో ఉండగానే ప్రయాణికుడు మృతి చెందాడు, మృతదేహం మాయమైపోయింది అంటూ మరో కథనాన్ని ప్రసారం చేసింది. అమెరికాలో ఆఫ్రో అమెరికాపై పోలీసుల అమానుష దాడి అంటూ మరో కథనాన్ని చూస్తున్నాం. ఇక మరో ముఖ్యమైన కథనం చూస్తే, జన్మతా పౌరసత్వంపై ట్రంప్కు వ్యతిరేకంగా కోర్టు తీర్పు వెలువరించింది. ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు ఎక్కడికక్కడ బెడిసి కొడుతున్నాయి. మరో ముఖ్య కథనాన్ని మనం పరిశీలిస్తే, భారతీయులను నియమించుకోవద్దంటూ టెక్ కంపెనీలకు ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. ఇక ముఖ్యంగా భారత్పై ఎలా అంటే నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరిస్తున్న చందాన ట్రంప్ పరిస్థితి అయితే కనిపిస్తుంది. భారతీయ ఉద్యోగులు నియమించుకోవడంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ సదస్సులో మాట్లాడారు. చాలా కాలంగా అమెరికా రాడికల్ గ్లోబలిజాన్ని ప్రోత్సహిస్తుందని, ఇక నుంచి భారతీయ ఉద్యోగులను తక్కువగా నియమించుకోవాలని, ఐర్లాండ్ను అడ్డం పెట్టుకుని తక్కువ లాభాలు చూపుతూ స్వేచ్ఛను అనుభవిస్తున్నాయి ఆ దేశాలంటూ కూడా భారతీయ టెక్ నిపుణులకు సంబంధించి హెచ్చరికలు అయితే జారీ చేశారు. కానీ ట్రంప్కు తెలియని విషయం ఏంటంటే, భారతీయ టెక్ నిపుణులు లేకపోతే అమెరికాలో చాలా టెక్ కంపెనీలకు ప్రమాదం ఏర్పడే పరిస్థితి ఉంది. సో చూడాలి ఏం చేయబోతుంది భారత సర్కారు ఈ విషయంలో. అక్కడ టెక్ కంపెనీలు కూడా ట్రంప్ నిర్ణయానికి తలొగ్గుతాయా అనేది తేలాల్సిన అంశం. చూద్దాం ఏం జరగబోతుంది ఏంటి అనేది మాత్రం చూడాలి. ఇక ఆంధ్రప్రదేశ్ వార్తల్ని చూస్తే, ఇక విశాఖ, విజయవాడ మధ్య మెట్రో రైలుకి కదలికలు అంటూ చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు కేబినెట్ మీటింగ్లో అంటూ ఒక కథనాన్ని అయితే ప్రచురించింది ఈనాడు. ఇక మద్యం కుంభకోణం నిందితులు నా ఫ్లాట్కు వచ్చేవారు అని చెప్పి శ్రవణ్ రైట్. ఇక మొత్తంగా మద్యం కుంభకోణం కేసు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను అయితే ఉక్కిరిబిక్కిరి చేస్తున్న పరిస్థితి. సిట్ అయితే దూకుడు పెంచింది. నా ఫ్లాట్కు వాళ్ళు వచ్చేవారు, అప్పటికి వాళ్ళు మద్యం కుంభకోణం కేసులో నిందితులని నాకైతే తెలియదు అని చెప్పి కూడా ఆయన క్లియర్ కట్గా చెప్పేశారు. మొత్తంగా ఆయన్ను సుదీర్ఘంగా 7 నుంచి 8 గంటల పాటు సిట్ విచారించినట్టుగా తెలుస్తుంది. దీంతో మద్యం కేసులో కీలక అడుగులు అయితే పడుతున్నాయి. 50 రోజులు నా ఫ్లాట్లో ఉన్నారు, అప్పట్లో వారు మద్యం నిందితులు కాదు, వారితో ఈ కేసుకు సంబంధం ఉన్నట్టు నాకు తెలియదు, అందుకే వారితో కలిసి ఉన్నా, అంతేకాని నాకు వారు నిందితులని తెలియదు, దానికి సంబంధించి నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా లేదు అని కూడా సిట్కు చెప్పారు. దాదాపు ఆయన రాత్రి 8 వరకు 7 గంటల పాటు సుదీర్ఘంగా ప్రశ్నించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్పై విచారణ సమయంలో నేను అక్కడ ఉన్నాను అని కూడా శ్రవణ్ రావు చెప్పుకొచ్చిన పరిస్థితి. మొత్తంగా మద్యం కేసులో వాళ్ళు నిందితులు కాదు, నాకు వారితో ఎటువంటి సంబంధము లేదు అని కూడా ఆయన క్లియర్ కట్గా చెప్పిన పరిస్థితి అయితే చూస్తున్నాం. ఇక ఇంకొక వార్తా కథనాన్ని మనం చూస్తే, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మద్యం కుంభకోణం తర్వాత మరో కీలక వార్తని మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఇక మొత్తంగా 1000 కోట్లతో 2000 కిలోమీటర్ల రోడ్ల అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ సర్కార్ శ్రీకారం చుట్టింది. మొత్తంగా మౌలిక వసతులు కల్పించాలని చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకుంటున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు ఎక్కువగా రావాలి అంటే ఖచ్చితంగా మౌలిక వసతులను కల్పించాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వాలపై ఉంటుంది. ఆ రోడ్లకి సంబంధించి శరవేగంగా పనులు చేయాలని కూడా చెప్పారు. వర్షాకాలం ఉన్న నేపథ్యంలో గుంతలను పూడ్చే ప్రయత్నాలైనా చేయాలి, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి కూడా ఆర్ఎండ్బి శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు అయితే స్పష్టంగా జారీ చేశారు. 1000 కోట్లతో అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 20,000 కిలోమీటర్ల మేర గుంతలు లేకుండా రహదారుల మరమ్మతులు త్వరితగతిన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలి.
ఇక 50 కిలోమీటర్లకు ఒక సీసీ కెమెరా పెట్టాలి. పీపీపీ విధానంలో రోడ్ల విస్తరణపై సమగ్రంగా అధ్యయనం